హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్ యొక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. అదేవిధంగా ఈ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ కూడా చేద్దాం. ఈ స్టాక్ యొక్క ఇంపార్టెంట్ న్యూస్ కనుక చూస్తే రీసెంట్గా అయితే ఈ జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ లిమిటెడ్ అయితే హెటరో గ్రూప్ నుంచి అసెట్స్ అక్వైర్ అయితే చేసింది. దీనివల్ల కంపెనీ 20 గీగావాట్స్ కెపాసిటీని 2028 లోపు అచీవ్ చేయాలని టార్గెట్ అయితే పెట్టుకుంది. సో ఈ అక్విజిషన్ వల్ల టార్గెట్ 2 ఇయర్స్ ముందే రీచ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో దీనివల్ల అయితే స్టాక్ ప్రైస్ అయితే పాజిటివ్ మూమెంట్లోకి రావటం మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అయితే ఈ స్టాక్లో ఉన్నటువంటి న్యూస్ అయితే ఇది. ఇక ప్రైస్ యాక్షన్ అయితే అనాలిసిస్ చేద్దాం. స్టాక్ యొక్క చార్ట్ని కనుక డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో 1.16% పెరిగి 46.10 దగ్గర అయితే స్టాక్ ప్రైస్ క్లోజింగ్ కనిపిస్తుంది. ఇక స్టాక్ యొక్క ట్రెండ్ కనుక గమనిస్తే యాజ్ ఆఫ్ నౌ డౌన్ ట్రెండ్లో అయితే కనిపిస్తుంది. ఇక లాస్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే 642.65 దగ్గర అని చెప్పవచ్చు. బికాస్ ఇంత ఫాల్కి ముందు ఈ ప్రైస్ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ అయితే ఈ స్టాక్ రిజెక్ట్ అవ్వటం మనం గమనించవచ్చు. సో ఎప్పుడైతే ఈ ప్రైస్ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసిందో అప్పటి నుంచి మరింత ఫాల్ అవుతూ దాంతోపాటు స్టాక్ కూడా డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది. అంతేకాకుండా ఇందులో ఒక మంచి స్ట్రాంగ్ డిమాండ్ జోన్ అయితే ఫామ్ అవటం జరిగింది. సో ఆ జోన్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా అయితే కనిపిస్తుంది. సో ఆ జోన్ కీ ప్రైస్ లెవెల్స్ చెప్పే ముందు వాల్యూమ్ కూడా చూద్దాం. వాల్యూమ్ కూడా స్లైట్లీ బయింగ్ ఇంట్రెస్ట్ని అయితే ఇండికేట్ చేస్తుంది. ఇక ఆ ఇంపార్టెంట్ కీ లెవెల్స్ ఆర్ డిమాండ్ జోన్ అయితే 476.65 నుంచి 409.10 వరకు ఫామ్ అయితే అవటం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ స్టాక్ కూడా ఈ జోన్లో ఉండటం మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇదే ఇక ది బెస్ట్ డిమాండ్ జోన్ అని చెప్పవచ్చు. స్టాక్ అయితే బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా కనిపిస్తోంది. అయితే ఈ స్టాక్ మాత్రం అప్ ట్రెండ్లోకి రావాలంటే ఈ ప్రీవియస్గా యాక్ట్ చేసినటువంటి సపోర్ట్ ప్రజెంట్ రెసిస్టెన్స్గా ఉంది కాబట్టి ఆ లెవెల్ని స్ట్రాంగ్ వాల్యూమ్తో బ్రేక్అవుట్ చేయాలి. సో ఈ కీ లెవెల్స్ని మానిటర్ చేయడం మంచిది. సో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, బయింగ్, సెల్లింగ్ ఆర్ హోల్డ్ కోసం రికమెండేషన్ అయితే కాదు. సో ఇలాంటి చార్ట్ అనాలిసిస్ కోసం లేదా ఎడ్యుకేషనల్ కాంటెంట్ కోసం మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేయండి.